వెల్కమ్ టు బీటీజీ న్యూస్ అంతర్జాతీయ ప్రత్యేక బులెటిన్ కి స్వాగతం. ఇరాన్ కు ట్రంప్ అల్టిమేటం, అరేబియా సముద్రంలో అమెరికా మహానౌకదళం. మధ్యప్రాచ్యం మరోసారి యుద్ధ మేఘాల నీడలోనికి వెళుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అణు కార్యక్రమం మరియు ఆ దేశంలో జరుగుతున్న అంతర్గత పరిణామాలపై అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. సమయం ముగుస్తోంది అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ట్రంప్ హెచ్చరికల్లోని ముఖ్యాంశాలు: ఇరాన్ తన అణు ఆశయాలను తక్షణమే వదులుకోవాలని, లేదంటే గతంలో జరిగిన ఆపరేషన్ మిడ్ నైట్ హామర్ కంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ప్రధానంగా 2 డిమాండ్లను అమెరికా ముందుంచింది. అణు ఆయుధాలు ఉండకూడదు, ఆందోళనకరమైన అణిచివేత ఆగాలి. అమెరికాకు చెందిన భారీ యుద్ధ నౌకల సమూహం ఇప్పటికే ఇరాన్ సరిహద్దుల దిశగా కదులుతోందని, అవసరమైతే అత్యంత వేగంగా శక్తివంతంగా దాడి చేయడానికి అవి సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ ప్రకటించారు. పెరుగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో అమెరికా తన సైనిక శక్తిని భారీగా మోహరించింది. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఈ భారీ విమాన వాహన నౌక తన స్ట్రైక్ గ్రూప్ తో కలిసి అరేబియా సముద్రంలోనికి ప్రవేశించింది. మిసైల్, వందలాది టోమాహాక్ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు సిద్ధంగా ఉన్నాయి. F-35 మరియు F-15 యుద్ధ విమానాలు ఇప్పటికే ఈ ప్రాంతంలోని బేస్ల నుండి నిఘా పెంచాయి. ఇది యుద్ధం ప్రకటించడం కాదు, కానీ అమెరికా ప్రయోజనాలను కాపాడుకోవడానికి మరియు శత్రువులను నిరోధించడానికి తీసుకున్న ముందస్తు చర్య మాత్రమే. ఈ పరిణామాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉందని ఆర్థిక విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంటే అంతర్జాతీయ మార్కెట్లు కుప్పగొలే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి ఇరాన్ అణు అంశంపై ట్రంప్ దూకుడు విదేశీ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో అని ప్రపంచ దేశాలు ఉత్కటంగా గమనిస్తూ ఉన్నాయి. చర్చల ద్వారా శాంతి లభిస్తుందా, లేక అరేబియా సముద్రంలో యుద్ధ నౌకల గర్జన వినిపిస్తుందా అన్నది వేచి చూడాలి. మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూస్తూనే ఉండండి బీటీజీ న్యూస్.